కాలమెంత వేగమందుకుంటున్నా మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s. నువ్వే సినిమాలో ఋషి చెప్పినట్టు అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోరు కొట్టవు. సినిమా వచ్చి 20 ఏళ్లు దాటిన డైలాగ్ మాత్రం ఇంకా ఏ మాత్రం పదును తగ్గలే కదా. మరి గురుజీ రాసిన డైలాగ్స్ అంటే మాటలా చెప్పండి, ఎంత డెప్త్ రిలేటబిలిటీ ఉంటాయనే డైలాగ్స్ లో. నా లైఫ్ లో అయితే ఎటువంటి అంజలి లేదు, కానీ అమ్మ అండ్ ఆవకాయ కంప్లీట్ మీ. ఇప్పుడు అమ్మ గురించి చెప్పడం మొదలు పెడితే ఒక ఎపిసోడ్ సరిపోదు, కానీ ఆవకాయ గురించి మాట్లాడుకుందాం. ఆవకాయ ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది, ఒక మ్యాజిక్ ఉంది, ఒక ఘాటు, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కూడా ఉన్నాయి. అందులోనూ మన తెలుగింటి స్పెషల్ అవ్వడంతో ఆ పవర్ మామూలుగా ఉండదు. వేరే వాళ్ళకి ఇది కేవలం ఒక పికిల్ అయి ఉండొచ్చేమో, కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎమోషన్. అందులోనూ సమ్మర్ వస్తుందంటే చాలు ఆవకాయల డిస్కషన్స్ మొదలైపోతాయి కదా. ఈసారి మామిడికాయ రేట్ ఎలా ఉంది, ఆవకాయ పెట్టేదెవరు, ఎంత క్వాలిటీ తెప్పించుకోవాలి, ఏ వెరైటీ కారం వాడాలి, వెల్లుల్లి ఆవకాయ లేదా నార్మల్ ఆవకాయ, ఇలా ఒకటా రెండా. సమ్మర్ లో మన ఆవకాయ సిలబస్ మామూలుగా ఉండదు. మనలో చాలా మందికి మన చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్ వర్ మేడ్ స్పెషల్ బై ఆవకాయ కదా. నా సమ్మర్ మెమరీస్ కూడా ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ ఆవకాయ. సమ్మర్ వెకేషన్ ఇలా స్టార్ట్ అయ్యేదో లేదో అలా ట్రైన్ ఎక్కేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాలిపోయేవాళ్ళం. నేను, అమ్మ, మా 2 పిన్నులు, బాబాయిలు, మావయ్య, అత్తయ్య అండ్ మొత్తం 8 మంది కజిన్స్ అందరూ గూటికి చేరి మామూలు రచ్చ చేసేవాళ్ళం కాదు. ఇంకా మెల్లగా టైం గడిచే కొద్దీ అమ్మ, అత్తయ్య ఇంకా పిన్నులు మార్కెట్కి వెళ్లి సిటీలోనే ద బెస్ట్ మామిడికాయలు ఏరి కోరి మరీ తీసుకొచ్చేవారు. తర్వాత మా అమ్మమ్మ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఓకే చేస్తేనే నెక్స్ట్ కార్యక్రమం అన్నమాట, లేదా అమ్మ పిన్నులకి అసైన్మెంట్ మళ్లీ పడేది. సో మామిడికాయలు ఓకే అయిపోయాక నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కారం, నూనె, ఆవపిండి ఇలాంటి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ని రెడీ చేసి పెట్టుకునే వాళ్ళం. ఈ లోపు ఒక ఎక్స్పర్ట్ వచ్చి మామిడికాయల్ని చకచక ముక్కలుగా తరిగి కోసి పెట్టి వెళ్ళిపోయాడు. సో స్టేజ్ మొత్తం సెట్ అయ్యాక ఒక మంచి ముహూర్తం చూసుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటి వాకిట్లో ఆవకాయలు పెట్టే మహత్ కార్యానికి అందరం గ్యాదర్ అయిపోయేవాళ్ళం. అమ్మమ్మ మా ఆవకాయల చీఫ్ ఆఫీసర్ సెంటర్ లో కూర్చుంటే అమ్మ, అత్తయ్య, పిన్నులు ఆవిడ చుట్టూరా సాయం చేయడానికి కూర్చునేవారు. బాబాయిలు, మావయ్య ఏమో టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ సెటిల్ అయిపోయారు. మరి మా పిల్లమ్మకేమో ఆవకాయలు పెట్టే లేడీస్ ని ఎలా కెలకొలా చూస్తూ ఉండేవాళ్ళం. తన ఇష్టదైవాన్ని తలుచుకుని తన చేతి గాజుల్ని పైకి అనుకుని మొత్తానికి అమ్మమ్మ ప్రాసెస్ స్టార్ట్ చేసేసేది. ఒక పెద్ద డిష్ లో మామిడికాయ ముక్కలు, కారం, నూనె, ఉప్పు, ఆవు పిండి అన్ని పర్ఫెక్ట్ ప్రపోర్షన్స్ లో వేసి కలపడం స్టార్ట్ చేసేది. ఇంకేముంది, ఆ వాసనకి మా నోరు ఊరడం స్టార్ట్ అయ్యింది. ఇల్లు మొత్తం ఒక కమ్మటి సువాసనతో అల్లలాడిపోయిందంటే నమ్మండి. అక్కడే ఉంటే మమ్మల్ని ఆపుకోవడం కష్టం రియలైజ్ అయ్యి డైవర్ట్ చేసుకోవడానికి వెళ్లి మ్యాచ్ చూసాం. కాసేపు గడిచాక వాకిట్లోకి వచ్చేసరికి అమ్మమ్మ, అమ్మ, అత్తయ్య, పిన్నులు అందరి చేతులు అదేదో గోరింటాకుతో అలంకరించినట్టు మోచేతి దాకా ఎర్రటి పిండితో నిగనిగలాడిపోతున్నాయి. ఆ రంగు చూడ్డానికి మా 2 కళ్ళు చాలలేదు. తీరా చూస్తే సుమారుగా ఒక 4-5 జాడీలని అప్పటికే కొత్త ఆవకాయతో నింపేశారు. ఇంకా మేము పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ జాడీలు ఓపెన్ చేసి చూసేసరికి గురుగారు జిగేలు మనిపించే ఎర్రటి రంగు, షార్ప్ ఎడ్జెస్ తో ఉన్న మామిడి ముక్కలు లోపల కనిపిస్తూ కొత్త ఆవపిండి అలా పూసగా పలకరిస్తూ అబ్బబ్బబ్బబ్బా, అది దా విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. అవి పెట్టిన కాసేపటికే మధ్యాహ్నం వండిన అన్నాన్ని ఒక గిన్నెలోకి నిండా తీసి దాని మీద ఒక 3 చెంచాలు ఆఫ్ దిస్ న్యూ ఆవకాయ వేసి ఆపై కాస్తంత నెయ్యి వేసి మా అమ్మమ్మ తన స్వహస్తాలతో కలిపింది. మళ్ళీ ఆవిడ సెంటర్ లో మేమందరం ఆవిడ చుట్టూరా కూర్చుని ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా అమ్మమ్మ అలా పెద్ద ముద్దలు కలిపి ఒక్కొక్కరికి నోట్లో పెడుతూ వెళ్ళిపోయింది. నిజం చెప్తున్నా, మీరు ఆవకాయలు ఎన్నిసార్లైనా తినుండొచ్చు, కానీ అప్పుడే ఫ్రెష్ గా పెట్టిన కొత్త ఆవకాయ, అది కూడా అమ్మమ్మ చేతితో కలిపిన కొత్త ఆవకాయ ముద్దలో ఉండే టేస్ట్ గురుగారు అన్మ్యాచబుల్ అంతే. అండ్ ఒక ఆవకాయ ఏంటి, మాగాయ, పులిహోర ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, మెంతికాయ, పచ్చావకాయ, తొక్కు పచ్చడి, ఎన్నో వెరైటీస్ తో చితకొట్టేసింది మా గ్రాండ్ మదర్. ఎంతైనా మన అమ్మమ్మలు, బామ్మలు ఆవకాయ ఎక్స్పర్ట్స్ ఊరికే అయిపోరుగా. సరే, ఆ సమ్మర్ అలా ఆవకాయని ఆస్వాదిస్తూ సాగిపోయింది. సంవత్సరం కావచ్చేసరికి ఆవకాయలు పాతపడ్డాయి. మళ్ళీ సమ్మర్ ఎప్పుడు వస్తుందా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దామా, కొత్త ఆవకాయని ఎప్పుడో పట్టుపడదామా అన్న పడిగాపులు మొదలయ్యాయి. ఇప్పుడైతే హెల్త్ కేర్ ఎక్కువైపోయి సమ్మర్ లో పికిల్స్ తగ్గించేశాం, కానీ ఆవకాయ లేనిదే మనకి గడవదుగా. సో అమ్మమ్మకు ఓపిక తగ్గిన మా కోసం మాత్రం ఎంతో కొంత కొత్త ఆవకాయ పెడుతుంది. కానీ ఇప్పటికి కూడా సమ్మర్ వచ్చినప్పుడు కొత్త ఆవకాయ అన్న మాట ఎక్కడ విన్నా వెంటనే మా అమ్మమ్మ ఇంటి వాకిళ్లు, ఆ పాత జాడీలు, వాటిలోని ఆ ఎర్రటి నూనె అండ్ వాటితో వచ్చే గుమ్మగుమ్మలు నా మనసుని వెంటనే పలకరిస్తాయి. కాలమెంత వేగమందుకుంటున్నా
మరువలేని జ్ఞాపకాలివి. Born in 90s.